ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు తొలుత ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేయనుంది. రేపు చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై న్యాయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, రేపు ఫైబర్ నెట్ కేసులో ఏదైతే చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు రాబోతుంది. జస్టిస్ అనిరుద్ బోస్, అదేవిధంగా జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ విచారించబోతుంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా గతంలో ఈ యొక్క బెంచే విచారించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వచ్చిన తర్వాత దానిపైన 70A సంబంధించినటువంటి అంశంపైన స్పష్టత వచ్చిన తర్వాత ఈ యొక్క ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని తేలుస్తామంటూ ఈ బెంచ్ పదే చెప్పింది. మరి ఈరోజు 17A సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సంబంధించినటువంటి అంశంపైన తీర్పు వచ్చింది. అయితే అందులో స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి ఈ కేసు ఏమవుతుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి దీనిపైన విచారణ జరగబోతుంది. మరి ఈ 17A పైన స్పష్టత రాలేదు కాబట్టి దీన్ని కూడా వాయిదా వేస్తారా, లేకపోతే దీన్ని ఏమైనా తేల్చే అవకాశం ఉందా, 17A లార్జర్ బెంచ్కి విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ CJIకి రిఫర్ చేశారు కాబట్టి ఈ కేసును కూడా CJIకి రిఫర్ చేస్తారా, లేకపోతే లార్జర్ బెంచ్ వచ్చేంత వరకు, లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యేంత వరకు, లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే ఆ లార్జర్ బెంచ్కి దీన్ని మార్చాలి, దాన్ని నివేదించాలి అని ఈ యొక్క ధర్మాసనం ఇప్పుడు చెప్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఏం జరుగుతుంది ఫైబర్ నెట్ కేసులో? ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే లార్జర్ బెంచ్కి దీన్ని కూడా రెఫర్ చేస్తుందా అన్న దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. రేపు ఏం జరుగుతుంది అన్నది సుప్రీంకోర్టులో తేలబోతుంది. అయితే ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. సుమిత్ర.